ఈ రోజు ఏం తెచ్చారా? ఓహో, నీరు బీరు పథకం పెట్టారా? నేను మాత్రం బూందీ బ్రాంతి పథకం పెట్టా. నువ్వేనా వేస్తావా? మన భాషకి ఇవన్నీ ఎక్కడ సరిపోతారా? నాటు సారా, అందులో కొంచెం కారా. ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదురా. మళ్ళీ మొదలెట్టాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావురా? కసాబుసా. అయ్య బాబు, ఎంత సడన్ గా నీ బూత్ ఐడియాలలో వచ్చేస్తున్నారా? రే భాష, నువ్వు పద. అరే భాష, మరి నా పరిస్థితి ఏంటమ్మా? ఈ బాటిల్ వదిలేసింది నీకోసమారా? వాడేసుకో. ఈ క్యారెక్టర్ ఇది కాదు కదరా. ఆగరా. దీన్ని రే అలా కాదురా, కసా బుసా ఇలా కట్టాలి. రే ఈ కసాబుస ఏదో కొత్తగా ఉంది, నేను చేస్తాను రా. అంటే కసాబుస జరిగితే నిజం బయటపడుతుంది. అవును అంతే కదా. ఐడియా నీది, ఆచరణ నాది. స్విచ్ ఎవడేసాడు అన్నది కాదురా, ఫ్యాన్ తిరిగిందా లేదా అన్నది పాయింట్. యూత్ ని ఎంకరేజ్ చేయాలి, రిజల్ట్ బాగుంటది. కానీ ఆల్ ది బెస్ట్. ఏంటి కసాబుస అంటే? మీనింగ్ తెలియదు కానీ ఫీలింగ్ మాత్రం అదిరిపోయిందా. నువ్వే స్టార్ట్ చేస్తావా? నీ పొట్ట కింద బొద్దింకుంది. నాకు చిన్నప్పటి నుంచి బొత్తింకలు అంటే చాలా భయం. ఇందాక నుంచి పొట్ట కింద ఏదో పోతుంది అనుకున్నాను. ఇదిగో అర్జెంట్ గా దాన్ని చంపేవా ప్లీజ్. ఏమైందిరా? బొత్తింక చచ్చిపోయింది. ఇంకా అదేదో స్విచ్ అన్నావు, ఫ్యాన్ తిరుగుద్దన్నావు. పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు. అవును కదా. ఏంట్రా ఆలోచించరావు? నెక్స్ట్ ఐడియా ఏంటా అని. ఇంకో ఐడియా. చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుళుకోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరోనన్నా నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే. పెట్టేద్దాం. ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ ని కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో, ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ, నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే మింగే. మంచులు నాకు చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప. నువ్వు మింగే అమ్మాయితో మింగిడవా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆను. సమ్మగుందా? ఇలాంటి మొత్తడీలు చెత్తడీలు ఇన్నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చేంటి నీకు? ఈ మామూలు పిచ్చోళ్ళకే చాలు, దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి? గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను. ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ, ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే. కానిచ్చే తీసుకో. పాప ఇట్రమ్మా. పాపా చెట్టి ఇట్రా అమ్మా అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు ఎటెళ్ళరా, నేను వెళ్తాను. ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను చూసిరా. సారీ బాస, మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే
డ్రాయర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయ్యి బాబోయ్, రేపు నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్లో ఎలా తిరగను? థ్యాంక్స్ అండి. ఈ ఫోటోలు ఎట్లా పెడతాను? రోడ్ల మీద కూడా పెద్ద పెద్ద వినాలు సెట్ అండి. ఆ కోడేట్రా? ఈ కోడి గుడ్డెట్టని గూడలేక అల్లాడిపోతుంది బాబు. మీరు కాసేపు ఊకున్నారంటే గుడ్డెట్టేద్దండి. నువ్వు కూర్చోరా, నేను కప్పెడతాను. నువ్వు పొద్దుగెత్తి గాని పొట్టిలో చచ్చిపోతావు యాదవ. సాటి మనిషి సాయం చేద్దామండి దేవుడికి. పదరా పోతకాలంట. భాష ఏంటిది? హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీ, బెంగళూరు సిటీ, బాంబే సిటీల్లో నీలా సింప్లిసిటీతో కాకుండా నాలా పబ్లిసిటీతోనే ఎక్కువ మంది బతుకుతున్నారు. అర్థం కాలా? ఇందులో అర్థం కావడానికి ఏముంది? నా వైద్యానికి ఖర్చు అంతా వీళ్ళు భరించారు, అందుకే నా బొట్టకి తగిలించారు. అన్ని కార్పొరేట్ కంపెనీసా. ఇది మన భాష గడపంతలాగా ఉందేంటబ్బా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ రా. ఏరా హాస్పిటల్ నుంచి ఇదేనా రావటం? నా సంగతి తర్వాత. ఓకే. ఇది నిజంగానే పిచ్చిది కాదురా. అవునా? ఎవరు చెప్పారు? తనే చెప్పింది. నాకు పిచ్చి లేదు, నాకు అది పిచ్చి చూసావా? లేదు, నాకు రేయ్ పిచ్చోళ్ళు ఎవరన్నా పిచ్చుందని చెప్పుకుంటారా? ఆ? పిచ్చి లేదు. పిచ్చనాయలా. హలో సార్, నేను అర్చనని. ఎక్కడ ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నేను బాగా ఉన్నాను. నువ్వు సేఫే కదా? సేఫే సార్. వాళ్ళల్లో ఒకరిలా చూసుకునే మనుషుల మధ్యలో ఉన్నాను సార్. ఆడపిల్లని ఏం చేయాలో అర్థం కాక ఇలా వచ్చేసా. జాగ్రత్త జాగ్రత్త. అనయ్య అనయ్య, అర్చన గుంటూరులో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతాప్, నేను నా తమ్ముడు బ్రతికుండాలంటే నువ్వు దాంతోనే తిరిగి రావాలి. దాన్ని లాక్కురారా. జాగ్రత్త రోయ్, హ్యాండిల్ విత్ కేర్. సారీ ప్లీజ్ రండి. ఆగండి. ఏంటిదంతా? ఎవరు మీరు? నాకు వైలెన్స్ నచ్చదురా. రేయ్, మా కార్యకి వచ్చి మీరు రూపాయరా? మర్యాదగా అమ్మాయిలు వద్దు. మా దాస్ గారు ఒక్కటేం సరిపోతురా, ఆ బాంబుల సంచిటి. హలో, ఏంటి ఎందుకు పరిగెత్తున్నారు? అరే ఎవరేం చెప్పరేంటి? దాసన్రా, రే నీకేం కాదురా. హాస్పిటల్కి వెళ్దాం పదరా. రే వాళ్ళు చాలా దుర్మార్గులు రా. అమ్మాయి నువ్వే కాపాడారా. తను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉండి మన దగ్గరికి వచ్చింది. అమ్మాయి పోను జాగ్రత్త.